Dear students, let's discuss about heterotrophic nutrition. What are heterotrophs? Organisms which require an external supply of energy in the form of food as it cannot synthesize its own. Autotrophs can synthesize their food by their own because of the great mechanism of photosynthesis. But in heterotrophs, a mechanism లేదు. There is no mechanism in the heterotrophs as they do not possess chlorophyll. సరే, ఇప్పుడు heterotrophic nutrition గురించి మనం తెలుసుకుందాం. See, in the living world, all organisms are capable of are capable of surviving under different conditions and acquire their food in different ways. We have studied about organisms that can capture light or produce their food. These are autotrophic in nature. ఏదైతే లైట్తో with the help of light, as they possess chlorophyll, they do a great activity like photosynthesis and they prepare their food themselves. That is autotrophic nutrition. So అలా కాకుండా ఆ కెపాసిటీ లేనటువంటివన్నీ కూడా మరి heterotrophs. So while those that cannot, they are called heterotrophic. Okay, they are all heterotrophs. So how do organisms obtain their nutrition? Depending on the type and availability of food, organisms can assort to a range of strategies of food intake and use. ఒక్కొక్క స్ట్రక్చర్ అంటే ఒక్కొక్క లివింగ్ ఆర్గానిజమ్స్, మనం యూనిసెల్యులర్ ఆర్గానిజం నుండి ఎంఎల్స్ వరకు ఒక్కొక్క ఆర్గానిజంలో డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది. మరి ఇంటేక్ కానీ దాని యూసేజ్ కానీ మరి అన్నిటికీ కూడా different special characteristics ఉన్నాయి. Some organisms break down the food materials outside the body and absorb it. కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, కొన్ని జీవరాశులు ఫుడ్ని బయటనే బ్రేక్ చేసి తర్వాత దాన్ని అవి గ్రహించుకుంటూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ మౌల్స్ చూడండి, అవి ఈస్ట్ చూడండి, మష్రూమ్స్, ఇవన్నీ కూడా వీటి ఫుడ్ అన్నమాట. బయటనే వాటిని విచ్ఛిన్నం చేసి ఆ పోషకాలు అనేవి కూడా అవి శోషణం చేసుకుంటుంటాయి. విచ్ ఆర్ కాల్డ్ సాప్రోఫైట్స్. తెలుగులో వీటిని పూతికాహారులు అంటారు. సాప్రోఫైట్స్, మష్రూమ్స్, ఇది ఒక సాప్రోఫైట్. ఇట్లాగా ఏదైతే ఈ ఫుడ్ మెటీరియల్స్ని అవుట్ సైడే బ్రేక్ చేసి అబ్జర్వ్ చేసుకునేటువంటి క్యారెక్టర్ వీటిలో ఉంది. సమ్ అదర్ ఆర్గానిజమ్స్ డిరైవ్ న్యూట్రిషన్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ వితౌట్ కిల్లింగ్ దెమ్. అలాగే కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయంటే వాటి న్యూట్రిషన్ని యానిమల్స్లో కానీ ప్లాంట్స్లో కానీ వాటి చంపకుండా వాటిని శోషించుకునే మెకానిజం వాటిలో ఉంది. This type of parasitic nutritive strategy is used by wide variety of organisms like cascuta. ఈ cascuta అనేటువంటి ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ పేరుకే ప్లాంట్ అయినా సరే ఇది కూడా ఒక పారాసైట్ లాగా బ్రతుకుతుంది. సో బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ క్లోరోఫిల్, cascutaలో క్లోరోఫిల్ లేదు. It doesn't possess any chlorophyll. That is why it depends on other plants and absorbs the nutrients from other plants. ఇది పారాసైట్గా బతుకుతుంది. అలాగే లైస్, లీచెస్ అండ్ టేప్ వర్మ్స్ కడుపులో ఉంటాయి చూడండి. అవి ఎక్కడ ఉంటాయి, మనకి చాలామందికి చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ టేప్ వర్మ్స్ అనేవి కడుపులో, అంటే ఇంటెస్టైన్ మన ఆహారాన్ని తింటూ కడుపులో బతుకుతుంటాయి. అది మనం చంపేస్తాయంటే చంపావు, కానీ మన ద్వారా పారాసైట్ లాగా బ్రతుకుతుంటాయి. లైస్ అవనండి, లీచెస్ అవనియండి, ఇవన్నమాట. అదర్స్ ఇవి ఈ cascuta అనేది ప్లాంట్, మిగతా మూడు కూడా మరి యానిమల్స్. ఓకే, అదర్స్ టేక్ ఇన్ హోల్ మెటీరియల్ అండ్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్సైడ్ దేర్ బాడీస్. వాట్ కెన్ బి టేకెన్ ఇన్ బ్రోకెన్ డౌన్ డిపెండ్స్ ఆన్ ద బాడీస్ డిజైన్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్. వాటికి ఉన్నటువంటి బాడీ డిజైన్ బట్టి కొన్ని ఏమో బయటే ఆహారాన్ని విచ్ఛిన్నం చేసుకుని శోషిస్తాయి. అలాగే కొన్ని వాటి శరీరం లోపలే వాటిని విచ్ఛిన్నం చేసుకుని పోషకాలని గ్రహిస్తాయి. ఒక్కొక్క బాడీ స్ట్రక్చర్ అనేటువంటిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది ఇది గమనించి ఉంటారు. దిస్ ఈజ్ ఏ యూనిసెల్యులర్ ఆర్గానిజం, ఏకకణజీవి.
ఇందులో సీలియా చూసినట్లయితే ఇదంతా కూడా సీలియా అన్నమాట, ఇలా కనిపిస్తుంటుంది. దీన్ని ఏమంటాం, స్లెప్పర్ యానిమల్ క్యూల్ అని కూడా అంటాం పారమేషియంని. సిన్స్ ది ఫుడ్ అండ్ ది వే ఇట్ అప్టైన్డ్ డిఫర్స్, ది డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ ఇన్ వేరియస్ ఆర్గానిజమ్స్. అదే ఆహారం తీసుకునే విధానం అవనియండి, ఆ జీర్ణ వ్యవస్థ అనేటువంటిది ఒక్కొక్క ఆర్గానిజంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆర్గానిజం మీన్స్ జీవరాశి, ఒక్కొక్క జీవరాశిలో ఒక్కొక్క విధంగా ఫుడ్ ఇంటేక్ కానీ డైజెషన్ కానీ ఉంటుంది. ఇన్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ లేదా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, ది ఫుడ్ మే బీ టేకెన్ ఇన్ టు బై ది ఎంటైర్ సర్ఫేస్, బట్ యాజ్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఆర్గానిజం ఇంక్రీజెస్, డిఫరెంట్ పార్ట్స్ బికమ్ స్పెషలైజ్డ్ టు పెర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అది అమీబాలో మొత్తం కలిపి ఒకే సెల్లో దాని తాలూకా పార్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. అందులో కాంప్లెక్సిటీ మనకి కనిపిస్తుంది. ఇది ఏమిటి, ఎంటైర్ సర్ఫేస్ మొత్తం అమీబాలో ఉన్న సర్ఫేస్ అంతా కూడా ఆహారం తీసుకోవడంలో కానీ డైజెషన్లో కానీ అది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా చూడండి, టేక్స్ ఫుడ్ యూజింగ్ టెంపరరీ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్. సూడోపోడియా చూడండి, స్పెల్లింగ్ PSEUDOPODIA. ఇక్కడ P ఈజ్ ది సైలెంట్. ఓకే, సూడోపోడియా అది మూమెంట్కి అదే, అలాగే ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు కూడా అదే. అవి మిథ్యాపాదం అంటారు తెలుగులో, అంటే అవి ఉన్నాయా లేవా అన్నట్టు ఉంటాయి, అవసరం ఉన్నప్పుడు పనిచేస్తుందన్నమాట అమీబాలో. ఆఫ్ ది సెల్ సర్ఫేస్ నుండి ఎక్కడ కావాలంటే అక్కడ అది ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది, అది ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంటుంది. సెల్ ఫ్యూజ్ ఓవర్ ద ఫుడ్ పార్టికల్ ఫార్మింగ్ ఫుడ్ వ్యాక్యూల్. వ్యాక్యూల్ అంటే ఏమిటి, టైనీ ఎయిర్ స్పేస్ అన్నమాట. ఒక రకమైనటువంటి గాలితో కొన్నటువంటి చిన్న కణం ఏర్పడేటువంటి ఒక వ్యాక్యూల్ని తయారు చేసుకుంటుంది, ఇలా డిఫ్యూజ్ చేసి వ్యాక్యూల్ చేసుకుంటుంది. ఐ విల్ షో ది పిక్చర్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఇన్సైడ్ ది ఫుడ్ వ్యాక్యూల్, ఆ వ్యాక్యూల్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ వ్యాక్యూల్ చూడండి, ఇక్కడ వ్యాక్యూల్ ఏర్పడింది చూసారా, ఇవి సూడోపోడియా. ఈ సూడోపోడియా ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఇక్కడ వ్యాక్యూల్ చిన్న టైనీ ఎయిర్ స్పేస్ ఏర్పాటు చేసుకుంటుంది, దాంట్లోనే ఆహారాన్ని ఇంటాక్ట్ చేసుకుంది, లోపలికి కలిపేసుకుంది. జస్ట్ ఇమంతా కూడా చూసి సింపుల్గా స్టెప్ బై స్టెప్ చూసారా లోపల అలా చేసుకుందో. సో ఇన్ ది సేమ్ వే ఈ వ్యాక్యూల్ క్రియేట్ చేసుకున్న తర్వాత డిఫ్యూజ్ అంటే వ్యాపం చెందుతుంది. ఇన్సైడ్ ద ఫుడ్ వ్యాక్యూల్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇన్ టు సింప్లర్ వన్స్. ఎప్పుడైతే లోపలికి వెళ్ళాయో ఆ కాంప్లెక్స్ మెటీరియల్ అవంతా కూడా సింప్లర్ ఫామ్గా అవి బ్రేక్ అవుతాయి, డైజెషన్ చేసుకుంటాయి. డిఫ్యూజ్ ఇన్ టు ద సైటోప్లాజం. ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇందులో ఇన్ అమీబా అంటే డిఫ్యూషన్ ద్వారా ఆహారాన్ని అది గ్రహించి జీర్ణం చేసుకుంటుంది అమీబాలో. ది ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డిఫ్యూషన్. ఓకే, సైటోప్లాజం అంటే మీకు తెలుసు కదా, అందులో ఉన్నటువంటి జీవ పదార్థం. ది డిఫ్యూజ్ ఇన్ టు ద సైటోప్లాజం, remaining the undigested material is moved to the surface of the cell and thrown out. అంటే ఏమిటి, ఎక్కడైతే అన్వాంటెడ్ మెటీరియల్ డైజెషన్ అయిన తర్వాత అది ఏదైతే ఏ విధంగా అది సూడోపోడియాతో డిఫ్యూజన్తో అది గ్రహించి లోపల తీసుకుంటుందో, అలాగే అవసరం లేనటువంటి డైజెషన్ కానటువంటి పదార్థాన్ని బయటికి అది పంపించేస్తుంది. అదే పారమీసియం. ఈ పారమీసియంలో చూసినట్లయితే విచ్ ఈజ్ ఆల్సో యూనిసెల్యులర్ ఆర్గానిజం, ది సెల్ హ్యాస్ అ డెఫినిట్ షేప్. అమీబాలో అలా కాకుండా దీనికి ఒక షేప్ ఉంది, అమీబాకి అయితే షేప్ లేదు. మరి పారమీసియంలో విచ్ ఈజ్ ఆల్సో యూనిసెల్యులర్ ఆర్గానిజం, సెల్ హ్యాస్ అ డెఫినిట్ షేప్. ఫుడ్ ఈజ్ టేకెన్ ఇన్ at specific spot. Food is moved to the spot by the movement of cilia which covers the entire surface of the cell where the food is ingested. స్టోమ్ అంటే రంధ్రం అన్నమాట. స్టొమాటా అంటే పత్రరంధ్రాలు అంటాం కదా, సైటోస్టోమ్ అంటే కణంలో ఉన్న ఒక రంధ్రం ఉంటుంది. ఈ సీలియా ద్వారా ఆహారం అంతా, సీలియా అంటే ఒళ్ళం, దీని శరీరం అంతా సీలియాస్ ఉన్నాయి చూడండి, అలా వెంట్రుకలు ఉండే భాగాలు. ఈ సీలియా ద్వారా అది ఆ ఫుడ్ మెటీరియల్ని అలా ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక పర్టికులర్ స్పాట్లో ఒక సైటోస్టోమ్ దగ్గర వాటిని ఆహారాన్ని ఇంజెస్ట్ చేసుకుంటుంది, లోపలికి పంపించుకుంటుంది. సో దీనికి ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజంలో దీనిలో కూడా ఇంత మెకానిజం ఉంది, ఇంత స్ట్రక్చర్ ఉంది, అంటే చూడండి ఎంత విచిత్రం. సో ఈ విధంగా హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనం చూసాం. అలాగే పారాసిటిక్ న్యూట్రిషన్ ఇన్ cascuta అనేది మొక్క. ఇది
యాక్చువల్గా మొక్కలన్నీ కూడా అటోట్రోఫ్సే, కానీ ఇక్కడ కస్క్యూటాలో ఈ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది, దీని మెకానిజం డిఫరెంట్గా ఉంటుంది. డాడ్జర్ ఇది జీనస్ cascuta. ఈ లీఫ్లెస్ ట్విన్నింగ్ పారాసిటిక్ ప్లాంట్ బిలాంగ్స్ టు ది మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ. ఇది మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీకి చెందినటువంటి కన్వాల్వులేసే అనేటువంటి ఫ్యామిలీ, కన్వాల్వులేసే ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క అన్నమాట. ఇందులో లీవ్స్ ఉండవు, అంటే పత్రాలు ఉండవు. పత్రాలు ఉన్నప్పుడు ఏమిటి, ఉండకపోతే ఇంకేమిటి ఉంటుంది ఇందులో, పత్రహరితం లేకపోతే. ఇఫ్ దెర్ ఈజ్ నో క్లోరోఫిల్ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ ది ఫోటోసింథసిస్ కదా. అందుచేత దీనికి డిఫరెంట్ మెకానిజం, అది బతకడానికి దానికి ఒక డిఫరెంట్ మెకానిజం ఉంది. దిస్ జీనస్ కంటైన్స్ 170 twinning species that are widely distributed throughout the temperate and tropical regions of the world. ఇవి బాగా ఉష్ణ ప్రదేశాల్లో ఇంచుమించు 170 జాతుల దాకా ఉన్నాయి. ఎక్కడ పడితే ఇవి బాగా పెరిగినటువంటి మొక్కల మీద ఆధారపడి బతుకుతాయి అన్నమాట. సో ది డాడ్జర్ కంటైన్స్ నో క్లోరోఫిల్, దెన్ డాడ్జర్ అంటారు. దీంట్లో క్లోరోఫిల్ ఉండదు. ఎందుకు ఇది మరి హెటరోట్రోఫ్గా ఉండాల్సి వచ్చింది ఈ మొక్క అంటే దీంట్లో క్లోరోఫిల్ లేదు. Cascuta reflexa has been found to have very small amount of chlorophyll. దాంట్లో ఉన్నది పాపం కొంచెం ఉంటుంది క్లోరోఫిల్. అండ్ ఇన్స్టెడ్ అబ్జర్వ్ ఫుడ్ త్రూ హస్టోరియా. హస్టోరియా అనేటువంటిది డిఫరెంట్ సెల్యులార్ స్ట్రక్చర్ విచ్ ట్వైన్స్ అరౌండ్ ది ప్లాంట్స్ చుట్టూ కూడా ఒక నాలిక లాంటివి కణజాలాలతో కూడినటువంటి ఒక హస్టోరియా డెవలప్ చేసి అది చెట్ల యొక్క ఏదైతే బాగా గట్టిగా బలంగా ఉన్నటువంటి చెట్ల మీద అవి వాటిని వ్యాపింపజేసుకుంటుందన్నమాట. హస్టోరియా అనేటువంటిది ఒక రకమైన కణజాలంతో ఏర్పడినటువంటి అది పోషకాలను గ్రహించడానికి కావాల్సిన భాగం అన్నమాట. దే ఆర్ రూట్ లైక్ స్ట్రక్చర్స్ దట్ పెనిట్రేట్ దిస్ టిష్యూ ఆఫ్ హోస్ట్ ప్లాంట్ అండ్ మే కిల్ ఇట్. ఇక్కడ అవి రూట్ ఒక వేలు ఇవి కేశనాళికల్లా ఉంటాయన్నమాట. ఇవి పెనిట్రేట్ టిష్యూ ఆఫ్ హోస్ట్ ప్లాంట్, ఎక్కడైతే అతిథేయిగా ఎక్కడైతే ఆధారపడి ఉండాల్సిన చెట్టు ఉంటుందో ఆ చెట్టుకి అలా మెల్లిమెల్లిగా వాటిలోకి వెళ్ళిపోయి ఆ ప్లాంట్లోకి వెళ్ళిపోయి ఆ టిష్యూ అంతా కూడా చంపేస్తుంది, అందులో దూరిపోతుంది అన్నమాట. ది స్లెండర్ స్ట్రింగ్ లైక్ స్టెమ్స్ ఆఫ్ డాడ్జర్ మేబీ ఎల్లో, ఆరెంజ్, పింక్ ఆర్ బ్రౌన్ ఇన్ కలర్. ఇది స్లెండర్ అంటే నాజుగ్గా ఉంటుందన్నమాట. స్లెండర్ మీన్స్ రెవ్వల్లా ఉంటుంది. స్ట్రింజ్ లైక్ స్టెమ్స్, వాటి స్టెమ్స్ కూడా చాలా సన్నగా రెవ్వల్లా ఉండి, డాటర్ మేబీ అవి ఎల్లో కలర్లో ఉండొచ్చు, ఆరెంజ్ కలర్లో ఉండొచ్చు, పింక్ కలర్లో, బ్రౌన్ కలర్లో, రకరకాల కలర్స్లో ఉంటాయి. ఇట్స్ లీవ్స్ ఆర్ రిడ్యూస్డ్ టు మైన్యూట్ స్కేల్స్. వాటి లీవ్స్ అనేటువంటి చాలా చిన్న స్కేల్స్ కలిగి ఉంటాయన్నమాట. ది డాటర్స్ ఫ్లవర్స్ ఇన్ nodule like clusters are made up of tiny yellow or white bell like petals. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఒక గుత్తుల్లా ఉండి లంప్స్ లాగా ఎల్లో కలర్లోని బెల్స్ లాగా ఉంటాయి. మనం చాలా ఈ పొలాల్లోని బుషెస్లో మనం ఇటువంటి చాలా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మొక్కల్ని ఇటువంటి మొక్కలు మనం చాలా చోట్ల మనం అబ్జర్వ్ చేయొచ్చు మనం గట్టిగా చూసినట్టయితే. ఇవి ఏంటి చేస్తే దీని మెకానిజం ఎలా ఉంటుందంటే ది డాటర్స్ సీడ్ జెర్మినేట్స్ ఫార్మింగ్ అండ్ యాంకరింగ్ రూట్ అండ్ దెన్ సెండ్స్ అప్ a slender stem that grows into a spiral fashion until it reaches a host plant. అది మెల్లమెల్లగా అది సీడ్ అక్కడ జెర్మినేట్ అయిన తర్వాత, అంకురించిన తర్వాత మెల్లగా దాని రూట్స్ అన్నీ కూడా అలా గట్టిగా పట్టి ఉంచి మెల్లిగా అలా మెలికలు తిరుగుతూ వలయాలుగా తిరుగుతూ హోస్ట్ ప్లాంట్ ఏదైతే ఆధారపడాలనుకున్న ప్లాంట్ దగ్గరికి దాని చుట్టుగా వెళ్ళిపోతాయి అన్నమాట. దెన్ ట్వైన్స్ అరౌండ్ దాని చుట్టూతలాగా అల్లుకుంటూ పోతాయి ఆ వేర్లు. ది స్టెమ్ ఆఫ్ ద హోస్ట్ ప్లాంట్ అండ్ ఫార్మ్స్ హస్టోరియా. అక్కడ హస్టోరియాని ఏర్పాటు చేసుకుంటాయి. విచ్ పెనిట్రేట్స్ త్రూ ఇట్. దాని ద్వారా చొచ్చుకుంటూ వెళ్ళిపోతాయి. వాటర్ ఈజ్ డ్రాన్ త్రూ ద హస్టోరియా ఫ్రమ్ ద హోస్ట్ ప్లాంట్ జైలం. ఇక్కడ హస్టోరియాలో అదేంటి టిష్యూస్ డైరెక్ట్గా దాని తాలూకా హోస్ట్ ప్లాంట్ తాలూకా టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మనకు తెలుసు కదా జైలం అండ్ ఫ్లోయం. జైలం ద్వారా ఏం వెళ్తుంది, వాటర్ వెళ్తుంది. ఫ్లోయం ద్వారా ఏం వెళ్తుంది, న్యూట్రియంట్స్ ఫ్లో అవుతాయి. ఏ చెట్టుకైనా ఎంత పెద్ద చెట్టు అయినా సరే జైలం ఫ్లోయం అనేటువంటిది ఉంటాయి. జైలం ద్వారా వాటర్ వెళ్తుంది, ఫ్లోయం ద్వారా న్యూట్రియంట్స్ అంటే దానికి కావాల్సినటువంటి మినరల్స్
ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ కూడా వెళ్తాయి. అప్పుడు ఈ హోస్ట్ ప్లాంట్ హోస్టోరియా అన్నమాట ఈ జైలం ద్వారా వాటర్ని గ్రహించేస్తుంది, అలా ఫ్లోయం ద్వారా అంటే పూర్తిగా టిష్యూస్లో వెళ్ళిపోతాయి అన్నమాట హాస్టోరియాస్. వెళ్ళిపోయి రెండింటిని కూడా గ్రహిస్తూ ఉంటాయి. మీన్ వైల్ ద రూట్ రాట్స్ అవే. ఎప్పుడైతే దీనికి రూట్స్ ఇప్పుడు జైలంలోని ఫ్లోయంలోని డైరెక్ట్గా తీసేసుకుంటుంది ప్లాంట్ హస్టోరియా ద్వారా, అప్పుడు మరి రూట్స్తో పనే ఉంది కస్క్యూటాకి. రూట్స్ కూడా రాట్స్ అవే ఆఫ్టర్ స్టెమ్ కాంటాక్ట్ హ్యాస్ బిన్ మేడ్ విత్ ఏ హోస్ట్ ప్లాంట్. ఎప్పుడైతే డైరెక్ట్గా ఇంకా ఈ పారాసైటిక్ ప్లాంట్ కస్క్యూటా ఎప్పుడైతే జైలిన్ నుంచి ఫ్లోయిన్ నుంచి చెట్లోంచి మొత్తం పోషకాలని వాటర్ని లాగేసుకున్న తర్వాత ఇంక కస్క్యూటాకి ఇంకా రూట్స్తో పనే ఉంది, భూమి నుంచి వాటర్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది. సో స్లోలీ ఈ రూట్స్ కూడా కుళ్ళిపోతాయి అన్నమాట, ఇంక పని చేయవు. ఇంకెందుకు డైరెక్ట్గా వాటి మీద ఆధారపడిపోయాయి కదా, అల్లుకుంటూ పోయాయి అన్నమాట. యాజ్ ద డాటర్ గ్రోస్ ఇట్ సెండ్స్ అవుట్ న్యూ హస్టోరియా అండ్ ఎస్టాబ్లిషెస్ ఇట్ సెల్ఫ్ వెరీ ఫర్మ్లీ ఆన్ ద host plant. After growing in a few spiral around one host shoot, the daughter finds it away to another. ఎప్పుడైతే మొత్తం దాని చుట్టూతా అల్లుకుంటున్న తర్వాత ఇంకొక హోస్ట్ ప్లాంట్కి అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, ఇంకా దాన్ని అల్లుకుంటూ ఇంకో చెట్టుకి పాకుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇట్ కంటిన్యూస్ టు ట్వైన్ అండ్ బ్రాంచ్ అంటిల్ ఇట్ రిజంబుల్స్ ఎ ఫైన్ డెన్స్లీ టాంజిల్ వెబ్ ఆఫ్ థిన్ స్టెమ్స్ ఎన్వలోపింగ్ ద హోస్ట్ ప్లాంట్ మొత్తం అల్లేస్తాయి అన్నమాట. ఇంకా అలా చుట్టూతా అలా అల్లుకుంటూ పెద్ద వెబ్లా అయిపోతుంది అన్నమాట. ఒక చెట్టు నేను మరో చెట్టుకి మరి పెద్ద అల్లికలాగా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది హోస్ట్ ప్లాంట్ మీద. ఇది ఐడెంటిఫై ప్లాంట్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్ విచ్ ఆర్ పారాసైటిక్ ఆన్ ద ప్లాంట్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని చోట్ల మీరు ఇవి డెఫినెట్గా మనం పెద్ద పాస్ చెట్ల దగ్గర మనం పెద్ద వెళ్తున్నప్పుడు చూస్తున్నట్లయితే రూట్ ఎక్కడ ఉండో తెలియదు వాటికి. మనం అబ్జర్వ్ చేస్తే మనం ఇటువంటి స్పీషీస్ మనం చాలా చోట్ల మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే అవి డైరెక్ట్గా పెద్ద హోస్ట్ ప్లాంట్ మీద అన్నిటికీ ఆధారపడుతూ ఒక పారాసైట్ లాగా బ్రతుకుతాయి ఈ మొక్కలు. So this is about heterotrophic nutrition part 1. We will meet with another topic in next video. Thank you.